అందరు హీరోలు ఆల్రెడీ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ఓపెనింగ్ చేసుకొని ఎప్పుడు షూట్ స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలైతే ప్యారలల్ గా 2 సినిమాలు చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడు? అసలు ఈ సంవత్సరం బన్నీ వేరే సినిమా గురించి ఆలోచించే ఛాన్స్ ఉందా? పుష్ప 2 బన్నీని రిస్ట్రిక్ట్ చేస్తోందా? ప్రభాస్ 4 సినిమాలు, ఎన్టీఆర్ 3 సినిమాలు, చరణ్ 2 సినిమాలతో కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సినిమా అనౌన్స్మెంట్లతో అప్డేట్స్ తో ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు. కానీ మరోవైపు బన్నీ మాత్రం ఒకే సినిమాతో కంటిన్యూ అవుతున్నారు. నిజానికి ఈ నెలలో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ జరుపుకుంటుందని వార్తలొచ్చాయి. కానీ బన్నీ మాత్రం అసలు వేరే సినిమా ఆలోచనలోనే లేరని తెలుస్తోంది. బన్నీ పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు వేరే సినిమా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. అసలు వేరే సినిమా చేయడం కాదు, వేరే సినిమా గురించి ఆలోచనే చేయడం లేదన్నారని తెలుస్తోంది. బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 మీదే పెట్టబోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అందులోనూ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన టీం ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తూనే ఉంది. దాంతో పుష్ప 2 కంప్లీట్ అయి రిలీజ్ అయ్యాకే ఫ్రీ మైండ్ తో వేరే సినిమా గురించి ఆలోచించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది. దాదాపు 3 ఏళ్ల నుంచి పుష్ప 2 తోనే బన్నీ ఎంగేజ్ అయి ఉన్నారు. కాబట్టి పుష్ప రిలీజ్ అయ్యాక గ్యారంటీగా బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది. సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఈ సంవత్సరం సెట్స్ మీదకెళ్లే సీన్ క్లియర్ గా కనిపించడం లేదు. ఎందుకంటే పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, బన్నీకి నేషనల్ అవార్డు కూడా రావడంతో పుష్ప 2 మీద ఆల్ ఓవర్ ఇండియా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అదీ కాక సినిమాలో కరెక్షన్లు, ఓవర్ హైప్ వల్ల ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అండ్ టీం. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అందుకే ఈ హైప్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికే బన్నీ పుష్ప 2 మీదే కాన్సంట్రేట్ చేయబోతున్నారు.